ఒకే ఇంట్లో కలిసి ఉంటూ కూడా నువ్వు గంగా అసలు భార్యాభర్తలుగా జీవించటమే లేదు. ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. ఒక తల్లినయ్యుండి ఇదంతా మాట్లాడటం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ నేను ఏం చేయను. నేను చెప్పింది విను శివ, అలాగే నువ్వు కూడా విను గంగా. ఇప్పుడు వచ్చే 7 రోజుల్లోగా నువ్వు గంగా కాపురం చేయడం మొదలు పెట్టకపోతే, భార్యాభర్తల బంధానికి గౌరవాన్ని మీరివ్వకపోతే, మీరు మీ ధర్మాన్ని నిర్వర్తించలేకపోతే, మీరు గుర్తుపెట్టుకోండి, నేను నీకు వేరే ఎవరితోనైనా పెళ్లి జరిపిస్తాను. అందరి ముందు ఎందుకు మౌనంగా ఉన్నారు మీరు? అమ్మ చెప్పినప్పుడే కుదరదని చెప్పుంటే విషయం అక్కడే ఆగిపోయిండేది. పొరపాటును కూడా అనుకోకండి మీరు పార్వతి వదిన స్థానం తీసుకోగలరని. మా అందరికీ తనంటే చాలా ఇష్టం. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇప్పుడు అన్నయ్య జీవితంలోకి గంగా వదిన వచ్చింది. ఇప్పుడు తనే అన్నయ్యకి భార్య. మీరెందుకు మౌనంగా ఉన్నారో అది చెప్పండి. ఎందుకు మీరు మాట్లాడలేదు? ఎందుకంటే నేనే తనని ఏమీ మాట్లాడొద్దని చెప్పాను. ప్రియా, నువ్వు గంగా వంటగదిలో మాట్లాడుకోవడం నేను అప్పుడే విన్నాను. అప్పుడు నా బుర్రలో ఒక ఐడియా వచ్చింది. చూడు, చాలాసార్లు ఎవరైనా సరే ఒకరి కోసం ఒకరు పుట్టుండొచ్చు. కానీ వాళ్ల మంచితనం వాళ్ళని ఒకరితో ఒకరిని దూరంగా ఉంచుతుంది. వాళ్ళిద్దరినీ ఒకటి చేయడం మన పనే అవుతుంది. ఇక అందుకే ఇదంతా జరిగింది. అత్తయ్యకి నేనే ఈ సలహా ఇచ్చాను. ఇక అందుకేనే ఈవిడ మౌనంగా ఉండడం చాలా అవసరం. కానీ కౌశిక్, మీకు తెలుసు కదా అన్నయ్య ఈ పెళ్లి చేసుకోవడానికి ఎప్పటికీ అంగీకరించరని. అయినా అరే, శివబాబు గారు ఈ పెళ్లికి ఒప్పుకోవాలని ఎవరు కోరుకుంటున్నారు ఇక్కడ? నేను కేవలం శివబాబు గారి మీద గంగ మీద ఒత్తిడి తేవాలనుకుంటున్నాను. అప్పుడు వాళ్ళ మనసులో మాట బయటికొస్తుందని. సరే, ఈ విషయం అయితే నువ్వు కూడా ఖచ్చితంగా చెప్పగలవు కదా. వాళ్ళిద్దరి మనసుల్లో ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత ప్రేమ ఉందని. ఒకవేళ ఈ విషయం వాళ్ళంతట వాళ్ళు చెప్పుకోలేదంటే మనమే దాన్ని చెప్పించాల్సి ఉంటుంది. నా వేలు. నేను చెప్పిన మాటల్ని విననంత వరకు నేను అన్న పానీయాలను మానేస్తున్నాను. ఈ ప్రపంచాన్ని చూడనివ్వు. చనిపోయిన మీ అమ్మ మొహం చూశాక నువ్వు ఎలా బాధపడతావో అని. ఈ గంగా ఈ పెళ్లిని స్వీకరించలేదు. ఇప్పుడు వచ్చే 7 రోజుల్లోగా నువ్వు గంగా కాపురం చేయడం మొదలు పెట్టకపోతే, నేను నీకు వేరే ఎవరితోనైనా పెళ్లి జరిపిస్తాను. పార్వతి నీడ ఉంది కదా, తన చెల్లెలు ఆశ. అత్తయ్య అయితే ఇంతవరకు ఏమీ లేదు. మీరు ఏమనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? మీరు చెప్పండి. నేను ఏం చేస్తే బాగుంటుంది? పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఆశ మంచి అమ్మాయి. నేను మీతో మాట్లాడాలి. చూడు ఆశ, ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వు. లేదు, ఇప్పుడే. పదండి, రండి, చెప్తాను. అంత ముఖ్యమైన పనే ఉందని మీరు నన్ను లోపల నుండి బయటకు లాక్కొచ్చారు. నాకు తెలుసు మీరు కోపంగా ఉన్నారని. ఆంటీ మన పెళ్లి గురించి మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఉన్నందుకు మీకు కోపం వచ్చింది.
కానీ మౌనంగా ఉండడమే మంచిదని నాకు అనిపించింది. ఎందుకంటే నేను చేసుకోనని చెప్పేస్తే అప్పుడు ఆంటీ ఇంకేదైనా సంబంధం చూస్తారు. అయినా బావగారు, నాకు తెలుసు మీ మనసులోనూ గంగ మనసులోనూ ఏముంది అని. చూడాసా, మీరు నా గురించి గంగ గురించి ఆలోచించారు, దానికి మీకు ధన్యవాదాలు. కానీ మీకు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు నాకు గంగకి ఉన్న సంబంధంలో ఇప్పుడు కొన్ని మనస్పర్ధలున్నాయని, కొన్ని సమస్యలున్నాయని, కంప్లైంట్లు ఉన్నాయని. కానీ నాకైతే నమ్మకం ఉంది, ఏదో ఒక రోజు నాకు గంగకి మధ్య ఉన్న బంధం పూర్తిగా చక్కబడుతుంది. పార్వతి అక్క ఎప్పుడూ మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంది. నేను కూడా అదే కోరుకుంటున్నాను. గంగ చాలా మంచిది. పైగా మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అయినా మీరిద్దరూ దూరంగా ఉంటున్నారు ఎందుకు? మీరిద్దరూ ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవచ్చు కదా. ఏం పనుంటుంది ఆశాకి? ఇంత టైం ఎందుకు పడుతుంది? ఒకవేళ మీకు కావాలంటే నేను మీ ఇద్దరికి సాయం చేస్తాను. ఒక ఆడదాని మనసులో ఏముందో అది ఒక ఆడదే తెలుసుకోగలదు బావగారు. అది కూడా చాలా సులభంగా. అందుకే నేను నమ్మకంగా చెప్పగలను, గంగ పైకి ఎలా కనిపించినా సరే తన మనసులో మీరు చోటు సంపాదించుకున్నారు. నా మాట వినండి బావగారు. ఒకవేళ గంగ మనసులో ఏదైతే ఉందో అది బయట పెట్టాలని మీరు అనుకుంటే మీరు తనని ఇరికించండి, తనని తికమక పెట్టండి, తనని కన్ఫ్యూజ్ చేయండి. అంటే అర్థమైంది కదా మీకు? అంతే బావగారు. ఇక ఈ ప్రాసెస్లో తనకి ఈర్ష్య వచ్చే విధంగా మీరు ప్రవర్తించాల్సి ఉంటుంది. తనకి ఎలా అనిపించాలంటే మీరు తనకి శాశ్వతంగా దక్కకుండా పోతారు అని అనిపించాలి. చాలా బాగుంది. వెళ్ళండి. శివ జవాబు చెప్పకుండానే వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియడం లేదు. చాలా టైం తీసుకున్నారు. ఇంతకీ ఏం పనుంది ఆశకి మీతో? అరే ఏం లేదు, ఊరికే మేము ఏదో మామూలు విషయాలు మాట్లాడుకున్నాం. ఈ ఆశ ఉందే, గుర్తుంది కదా, నువ్వు నా మాటకి ఇంకా జవాబు చెప్పలేదు. దేనికి జవాబు? ఆహా, చూడండి, నేను ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, అలాగే ఏది చేయాలనేది మీరు పూర్తిగా నాకు వదిలేయండి. మీరు నిశ్చింతగా ఉండండి, సరేనా? ఏదో తీసుకోవడానికి వచ్చానే, మర్చిపోయాను. అంటే దీని అర్థం శివ నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఏమై ఉంటుంది? బట్టలు శుభ్రంగా వేసుకోవాలనిపిస్తే ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కోవచ్చుగా. సగం టైం దీనికే పడుతుంది. ఏమన్నారు? ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కోవాలా? లేవండి, ఇట్రండి, రండి. ఇప్పుడు చెప్పండి, ఇవి నా బట్టలే కదా? ఇదిగో శుభ్రమైపోయాయి నా బట్టలు. చెప్పండి, ఇవి మీ బట్టలేనా? మీ బట్టలు కూడా నేనే ఉతుకుతాను. ఇదిగోండి, మీ బట్టలు కూడా శుభ్రం చేసేసాను. ఇంకేమైనా ఉతకాలా? ఇప్పుడు నేను వేసుకున్న కుర్తా కూడా మురికైపోయిందిగా, దీన్ని కూడా ఉతికేస్తాను. ఇదిగోండి, నేను నా కుర్తాను కూడా ఉతికేసుకున్నాను. బావగారు, బావగారు, అరే వా బావగారు, మీ బాడీ భలే ఉంది. మీరు రోజు కసరత్తు చేస్తారనుకుంటాను. మీ కండలు భలే బాగున్నాయి బావగారు.
ఆహా అది నేను నీకు ఏమని చెప్పాలి ఆశ, ఇవి ఈ కండలు ఇవేవి కసరత్తు చేస్తే వచ్చిన కండలు కాదు. అంటే అది రోజంతా ఎంతో కష్టపడి పనిచేస్తాను కదా, అందుకే బాడీ ఇలా అయింది. నిజంగానా? కుర్తా తీసేయండి. ఏంటి? కుర్తా తీసేయండి. నేను మీకెలా చెప్తే మీరు అలా చేయండి. తీయండి. బావగారు, గంగ ఈర్ష్యపడేలా చెయ్యాలా వద్దా? తీయండి తీయండి, త్వరగా తీయండి, త్వరగా తీయండి. ఇలా కుర్తాలో చూసే ఆహా అంటున్నావే ఆశ, నేను నా కుర్తా తీసేసి బాడీ చూపిస్తాను నీకు. చూడు, ఇప్పుడే తీసేస్తాను. ఇప్పుడు చూడండి. అరే బావగారు, మీరు రోజు కసరత్తు చేస్తారనిపిస్తోంది. భలే ఉన్నాయి మీ కండలు. అరే, ఈ చేతి కండలు కూడా చూడు. ఆ చూడండి, ఇప్పుడు నేను ఎలాగైతే కుర్తా తీసేసానో అలాగే సబ్బు రాసుకొని స్నానం కూడా చేసేస్తాను. బట్టలు ఉతకడంతో పాటు నన్ను నేను కూడా శుభ్రం చేసుకోవాలి కదా. ఓహో, గంగేంటి చీర ఎలా ఆరబెట్టింది? మొత్తం మురికైపోతుంది. ఒకవేళ మీ భార్య మురికి చీర కట్టుకొని తిరిగిందంటే మీకు అస్సలు నచ్చదు కదా, అవునా? చీర మురికిగా ఉన్నా పాడైపోయి ఉన్నా గంగ కట్టుకుంటే చీరకే అందం వస్తుంది. అదేంటంటే ప్రపంచమంతా చందమామం చూస్తుంది, దానిలో ఉన్న మచ్చని కాదు. గంగ వినిందా బావగారు? బావగారు, మీరు చాలా త్వరగా నేర్చేసుకున్నారు. ఏం చేయాలి, మీలాంటి పంతులమ్మ ఉంటే నేను త్వరగా నేర్చుకోవాల్సిందేగా. మీరు నాకు చేస్తున్న దానికి చాలా చాలా ధన్యవాదాలు. యో వెల్కమ్ బావగారు. ఇదేంటమ్మా చిన్నపిల్లలాగా ఎందుకు మొండికేస్తున్నావు నువ్వు? నీకు కూడా తెలుసు కదా గంగోత్రి తన జీవితంలో ఎన్ని బాధలు అనుభవించిందని. చాలా చిన్న వయసులోనే అన్నీ కోల్పోయింది తను. వాళ్ళకు కొంచెం టైం ఇచ్చి చూడు, అంతా సర్దుకుంటుందమ్మా. ఒకవేళ సర్దుకునే అవకాశమే ఉందంటే ఈ పాటికి సర్దుకొని ఉండేది. ఈ గంగ ముందు నుండి పెళ్లికి వ్యతిరేకంగా ఉంది. ఇంతవరకు ఒప్పుకోని మనిషి ఇప్పుడు ఎలా ఒప్పుకుంటుంది? గంగమ్మ పదండి నాతో పాటు, చూడండి మఠంలో ఏం జరిగిందో. గంగమ్మ పదండి, త్వరగా పదండి. ఈ టేబుల్స్ బుక్స్ ఎవరిలా చేశారో ఏమో తెలియదు గంగమ్మ, కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఇదంతా ఎవరు చేసుంటారు? ఒకవేళ మొన్న నేను కొట్టినా వాడేమైనా చేశాడా? లేదు లేదు లేదు, వాడికంత ధైర్యం లేదు. అరే, ఎవరు చేశారో ముందుకు రండి. బావగారు, నేనే ఇదంతా చేశాను. ఏంటి? ఉదయాన్నే లేచి నేనే చేశాను. కానీ మీరు గంగకి అస్సలు సాయం చేయకూడదు. నేను మీకు చెప్పింది గుర్తుంది కదా, మనం గంగని ఇబ్బంది పెట్టాలి. కానీ తన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దానివల్ల మీకు ఎలాంటి తేడా లేదు అన్నట్టుండాలి. అసలు ఇదంతా చేయాల్సిన అవసరం బావగారు, చెయ్యాల్సొచ్చింది. మళ్ళీ ఈ సామాన్లన్నీ ఎలా కొనాలి నేను?
బ్యాంక్ అప్పిస్తుంది. బ్యాంకు వారిని సంప్రదిస్తే త్వరగా లోన్ ఇస్తారు. వస్తాను. త్వరగా శుభ్రం చేయించండి ఈ ప్లేస్ అంతా. విన్నావుగా, ఇప్పుడు కూడా అదే అంటావా? అంతా సర్దుకుంటుంది అని ఆ? అసలు అతను ఏం కోరుకుంటున్నాడో తెలియడం లేదు. నేను లేనప్పుడు ఎంత తీయగా మాట్లాడతాడో పొగుడుతూ ఉంటాడు, కానీ నా ముందు మాత్రం పొగరుబోతులా ఉంటాడు. నేను బాధపడితే అస్సలు పట్టించుకోవడం లేదు. ఆశ నాకు చెప్పింది, నేనది పూర్తి చేశాను. కానీ గంగ చాలా బాధపడుతూ ఉండుంటుంది. తను చాలా ఇబ్బందిగా ఉండుంటుంది. కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను. తనకి ఏదో ఒక రకంగా సహాయం చేసి తీరాలి. గంగ కోసం అప్పు ఏర్పాటవుతుంది, కానీ ఒక సమాజ సేవా సంస్థ నుండి. ఇది బాగుంది. గుమస్తా గారు, నేను చెప్పేది వినండి. చూడండి, 50,000కు ఒక చెక్కు సిద్ధం చేయండి. అవును, 50,000 రూపాయలకి. దాని మీద ఏ పేరు రాయాలో, ఎవరి తరపున రాయాలో అది నేను మీకు తర్వాత చెప్తాను. అర్థమైందా? సరే, నేను మిమ్మల్ని తర్వాత వచ్చి కలుస్తాను. ఉంటాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి. అంతే. ఇప్పుడు ఎవరో తెలియని శ్రేయోభిలాషి వల్ల గంగకి సహాయం దొరుకుతుంది. కానీ నేను ఎదురు చూస్తూ ఉంటాను గంగ చెప్పే థ్యాంక్ యూ జవాబు కోసం. బావగారు చెప్పండి. రండి బావగారు, నేను మీకు ఒక ఫైల్ ఇస్తాను. రండి. కౌశిక్ అన్నయ్య, రేపు నాతో బ్యాంక్ వస్తారా? నేను బ్యాంక్ లోన్ కోసం అప్లికేషన్ ఇవ్వాలి. నేను అప్లికేషన్ ఫిల్ చేశాను. తప్పకుండా వస్తాను. బావగారు, ఇలా రండి. ఇది చూడండి. గంగమ్మ, మీకు ఉత్తరం వచ్చింది. థ్యాంక్ యూ. $50,000 డొనేషన్, అది కూడా ఒక ఎన్జిఓ తరపు నుండి. ఒక సంస్థ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. వాళ్లే మీ స్కూల్ కోసం ఈ చెక్ ఇచ్చారు. ఇప్పుడు మీ సమస్యలన్నీ దూరం అవుతాయని నేను ఆశిస్తున్నాను. మీకు శుభాకాంక్షలు చెప్తూ, మీ శ్రేయోభిలాషి. ఇతనెవరు ప్రతి అడుగులోనూ నాకు సహాయం చేస్తున్నాడు. నా దృష్టిలో ఇతను ఆ మహాశివుడి కంటే తక్కువేం కాదు. ఏవైనా గంగా, మీరు నా పేరు పిలిచారా? లేదు. అలాగా, ఇదిగోండి. మీరు నన్ను పిలిచినట్టు అనిపించింది నాకు. నాతో ఏమైనా పని ఉందేమో, అందుకే. ఏమైనా పని ఉంటే చెప్పండి నాకు. ఎందుకు? నాకింకేం పని లేదా ఏంటి? నీ పేరు జపిస్తూ నిన్ను పిలుస్తూ కూర్చోడానికి. ఆ శ్రేయోభిలాషి
ఖచ్చితంగా ఎవరో స్త్రీ అయి ఉంటుంది. ఆవిడ నా దగ్గరికి చదువుకోవడానికి వస్తుందేమో, లేక ఆవిడ కూతురు వస్తుందేమో. ఎందుకంటే ఒక స్త్రీయే ఇంకో స్త్రీని అర్థం చేసుకోగలదు, ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. వదినా వదిన, నాకు చాలా కంగారుగా ఉంది. అమ్మ ఏమీ తినడం లేదు అసలు. అత్తయ్య, ఉదయం నుండి మీరు ఏమీ తినలేదు. ప్లీజ్ కొంచెం ఏదో ఒకటి తినండి, లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది. అత్తయ్య ఇలా ఆకలితో ఉంటే అది ఆవిడ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అవును, నాకు కూడా అత్తయ్య ఆరోగ్యం గురించి కంగారుగా ఉంది. ఏం తినడం లేదు, తాగడం లేదు. అత్తయ్యను అసలు ఎలా ఒప్పించాలో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. నువ్వేం చేయలేవు జ్యోతి. ఎవరి వల్ల ఇదంతా జరుగుతుందో వాళ్ళకి ఎలాంటి పట్టింపు లేదు. ఏంటి ఆలోచిస్తున్నారు? వెళ్ళి శివన్నయ్య కాళ్ల మీద పడి క్షమాపణ అడగండి. అలాగే మిమ్మల్ని తన భారీగా స్వీకరించమని తనను వేడుకోండి.